ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏఐ. ఈ మధ్యలో ఎలన్ మస్క్ కూడా మనుషుల్ని ఏఐతో అనుసంధానం చేయడానికి బ్రెయిన్లో చిప్పు పెట్టాడు. Tech billionaire Elon Musk is saying his Neuralink company has successfully implanted one of its wireless brain chips in a అయితే ఈ ఏఐ కాన్సెప్ట్ అనేది కొత్తదేం కాదు. ఏఐ కాన్సెప్ట్ని 100 సంవత్సరాల క్రితం రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు అలాన్ ట్యూరింగ్కి మిషన్లు థింక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ మొదలైంది. అలాన్ ట్యూరింగ్ అనే శాస్త్రవేత్తనే మొట్టమొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మీద పనిచేశాడు. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఏఐ అనేది దాని దగ్గర ఉన్న డాటా ద్వారా విషయాలు నేర్చుకుంటుంది. మనం చాలా హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాల్లో ఏఐ మనల్ని చంపడానికి రావడాన్ని చూస్తూ ఉంటాం. ఏఐ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఉండదు. ఏఐ అడ్వాన్స్ లెవెల్కి రీచ్ అవ్వడానికి దానికి 7 స్టేజెస్ ఉంటాయి. ఈ వీడియోలో మనం రాబోయే 15 నుంచి 20 సంవత్సరాల్లో వచ్చే మార్పుల గురించి, అలాగే ఏఐ యొక్క 7 స్టేజెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏఐ స్టేజెస్ని ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకుందాం. స్టేజ్ 1 రూల్ బేస్డ్ ఏఐ సిస్టమ్. మీరు కంప్యూటర్కి ఆపోజిట్గా చెస్ ఆడుతున్నారని ఇమాజిన్ చేసుకోండి. కంప్యూటర్ దగ్గర మొత్తం మూవ్స్ యొక్క డేటాబేస్ ఉంటుంది. అది అందులోంచి బెస్ట్ మూవ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ అది కొత్త మూవ్స్ని క్రియేట్ చేయలేదు. అది మూవ్స్ వెనకాల ఉన్న రీజన్ని అర్థం చేసుకుంటుంది. ఇది ఏఐ యొక్క మొట్టమొదటి స్టేజ్. అది కేవలం రూల్స్ని ఫాలో చేస్తుంది. అది రూల్స్ని మార్చలేదు, రూల్స్ని అర్థం చేసుకోలేదు, దాని నుంచి ఏం నేర్చుకోలేదు. స్టేజ్ 2 కాంటెక్స్ట్ అవేర్ సిస్టమ్స్. ఇప్పుడు చెస్ ఎగ్జాంపుల్నే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ కంప్యూటర్ ఎంత స్మార్ట్గా ఉంటుందంటే అది లాస్ట్ గేమ్లో ఏ మూవ్ చేసిందో గుర్తుపెట్టుకుంటుంది. అలాగే ప్లేయర్ కూడా ఏ మూవ్ చేశాడో గుర్తుపెట్టుకుంటుంది. లాస్ట్ గేమ్లో ఎన్ని మిస్టేక్స్ అయ్యాయో, ఏ మూవ్ చేసినప్పుడు పార్టిసిపేట్ ఎక్కువసేపు ఆలోచించాడో అన్నీ గుర్తుపెట్టుకొని పాత నాలెడ్జ్ని ఉపయోగించి ఈ గేమ్లో ఇంప్రూవ్మెంట్స్ చేస్తుంది. ఇలా ఆలోచించే ఏఐ సెకండ్ స్టేజ్లో ఉంటుంది. స్టేజ్ 3 డొమైన్ స్పెసిఫిక్ మాస్టరీ. ఇన్ఫర్మేషన్కి నాలెడ్జ్కి చాలా తేడా ఉంది. నాలెడ్జ్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ స్టేజ్లో అవి మనుషుల కన్నా ఎక్కువ నాలెడ్జ్ని నేర్చుకుంటాయి. ఐబిఎం వాట్సన్ అనే ఏఐని 10 సంవత్సరాల కిందటే కనిపెట్టింది. అది జెపడి అనే రియాలిటీ గేమ్ షోని గెలవడానికి క్రియేట్ చేశారు. ఈ క్లిప్ చూడ్డానికి వింతగా ఉంది. అక్కడ మనుషులు మిషన్ కోసం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది ప్రపంచంలో ఉన్న బెస్ట్ జెపడి ప్లేయర్స్ని ఓడించింది. ఒక ఎమోషన్ లేని మిషన్ కోసం ఎమోషన్ ఉన్న మనుషులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్టేజ్ 4 థింకింగ్ అండ్ రీజనింగ్ ఏఐ. ఒక్కసారి ఆలోచించండి, ఏఐ నావెల్ చదివి క్యారెక్టర్ యొక్క ఎమోషన్ని అర్థం చేసుకోగలిగితే వాళ్ళ మోటివేషన్ ఏంటి, వాళ్ళు అలా చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అని అది ఈ స్టేజ్లో అర్థం చేసుకుంటుంది. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనే ఎబిలిటీ దాని దగ్గర ఉంటుంది. దానితో మాట్లాడడం ఒక మనిషితో మాట్లాడినట్టు న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే ఉన్నాం. ఇప్పుడు ఏఐ అనేది ఈ స్టేజ్ని క్రాస్ చేయబోతుంది. గూగుల్ జెమినై అండ్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ మనకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాటిని మనం ఏదైనా అడిగినప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లు మనకు అనిపించదు. వాటిని ఎవరో బ్రెయిన్ ఉపయోగించి మనకు చెప్పినట్లు అనిపిస్తుంది. కేవలం ఈ 4 స్టేజెస్ని బేస్ చేసుకొని చాట్ జీపీటీ మనకు లెక్కలు చేస్తుంది. ఏ విధమైన కోడింగ్ నాలెడ్జ్ లేకుండా మనకు వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తుంది. మిడ్ జర్నీ కొన్ని సెకండ్లలో మనకి ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. క్యాప్షన్స్ యాప్ వేరే భాషల్లో మనకి వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇవన్నీ ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి, కానీ తర్వాత ఏంటి? స్టేజ్ 5 ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం ఏఐ యొక్క నెక్స్ట్ స్టేజ్ అయిన ఏజీఐ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టేజ్లో మనుషులు ఏ టాస్క్ అయితే చేయగలుగుతారో ఆ టాస్క్ని ఏఐ కూడా చేయగలుగుతుంది. ఈ స్టేజ్లో ఏఐ అనేది ఇంకొంచెం స్మార్ట్ అవుతుంది. ఏఐకి ఛాయ్ ఎలా తయారు చేయాలో ఎవరు చెప్పరు, కానీ దానికి అదే కాఫీ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటుంది. డ్రైవింగ్ కూడా చేస్తుంది. దానికి అదే సొల్యూషన్స్ వెతుక్కుంటుంది. స్టేజ్ 6 ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. లాస్ట్ స్టేజ్లో ఏఐ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ ఇంటెలిజెన్స్, కానీ ఈ స్టేజ్లో మాత్రం ఏఐ గ్రేటర్ దెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఒక్కసారి అవెంజర్స్లో అల్ట్రాన్ని గుర్తు చేసుకోండి. సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అనేది సప్తస్వరాలు ఉపయోగించి మ్యూజిక్ క్రియేట్ చేయడమే కాదు,
అది లేని 8వ స్వరాన్ని కూడా సృష్టించగలదు. ఇది మన లిమిట్లో లేని బయట పనులను కూడా చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన డిఎన్ఏ చింపాంజీల డిఎన్ఏ కన్నా కేవలం 5% మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. కానీ దాని ఇంటెలిజెన్స్కి మన ఇంటెలిజెన్స్కి చాలా తేడా ఉంది. ఇమాజిన్ మనకన్నా 5% డిఫరెంట్గా ఉన్న ఏఐ ఏమేం చేయగలుగుతుందో ఆలోచించండి. స్టేజ్ 7 ఏఐ సింగులారిటీ. ఇక్కడ మనం మ్యాట్రిక్స్ లెవెల్ ఆఫ్ ఏఐ వరకు రీచ్ అవుతాం. ఈ స్టేజ్లో ఏఐ మన ప్రపంచంలో ఉన్న సిస్టమ్స్ అన్నిటినీ కంట్రోల్ చేయగలదు. ఒక్కసారి మనం ఏఐ సింగులారిటీని డెవలప్ చేస్తే మనం మన సిస్టమ్ని, రెస్పాన్సిబిలిటీని దానికి అప్పజెప్పేయడం మంచిది. అది వచ్చాక మనుషులు తమను తాము పరిపాలించుకోవడానికి అర్హులు కాదు. మనం మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెందిన సిస్టంపై ఆధారపడి ఉంటాం. గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, ఏ దేశానికి ఎంత సాయం కావాలి, పాపులేషన్ అనేది ఎంత ఉండాలి, ఇవన్నీ మనుషుల కన్నా ఏఐకే బాగా తెలుసు. ఏఐ స్టేజ్ 7 వరకు వస్తే దాని ముందర మనందరం తలవంచాల్సి వస్తుంది. అప్పుడు మనందరం ఏఐనే కొత్త దేవుడిగా పరిగణించాల్సి వస్తుంది. ఇవన్నీ వినడానికి సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించవచ్చు. ఫ్యూచర్ అనేది మనం ఎంత దూరం ఉంది అని అనుకుంటున్నామో అంత దూరంలో లేదు. ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ఇవన్నీ విన్నాక మీకు ఏమనిపిస్తుంది? మనం ఏఐని ఏ స్టేజ్లో ఆపేయాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏఐ అనేది ఫ్యూచర్లో మనల్ని డామినేట్ చేయకుండా ఉండాలంటే దానికి లిమిటేషన్స్ పెట్టాలి. మనిషి ప్రకృతిని వశపరచుకోవడానికి కొన్ని వందల ఏళ్ళు పట్టింది, కానీ ఏఐ రోబోట్స్ మనిషిని వశపరచుకోవడానికి అంతకాలం ఆగలేవు. దానికి మనం ఏం చేయాలో ఆర్డర్ వేసే ముందు ఏం చేయకూడదో ముందుగానే ప్రోగ్రామ్ చేయాలి. మనం తప్పు చేయమని దానికి కమాండ్ ఇచ్చినా కూడా అది చేయకుండా ఉండేలా దానికి ప్రోగ్రామ్ చేయాలి. ఈ లిమిటేషన్స్ అన్నీ ఏఐని లిమిట్ చేస్తాయి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.